వెదర్ ఎంత మంచిది కదా, చల్ల చల్లగా అలా బయటికి అయితే వెళ్ళాము. వెళ్తుంటే దారిలో అయితే మాకైతే ఇదైతే నాంపల్లి మార్కెట్ అనమాట, సెకండ్ హ్యాండ్వి. ఇంకా అక్కడైతే మాకైతే ఇవి కనిపించినాయి, మసాలా శనగల్లోని. ఇంకా నాకైతే చాలా ఇష్టం, ఇవి తక్కువ అయిపోయినాయి. ముందైతే ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతున్నాయి. ఇంకా అట్లా తీసుకున్నాక మేమైతే పార్లర్కి అయితే వెళ్ళాను. నేను పండుగ వస్తుంది కదా, ఐబ్రోస్ చేయించుకుందామని. కానీ పార్లర్ అయితే క్లోజ్ ఉండే. ఇంకా మా పాపని అయితే పికప్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఇక రాగానే అయితే స్టార్ట్ అయింది వర్షం. అయితే ఫుల్ వర్షం, నాన్ స్టాప్ ఒక 4 hours అయితే పడింది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది వర్షం పడితే. ఇంకా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తాయి కదా, ఇంకా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి ఇట్లా తినడం అయితే ఇష్టమో చెప్పండి. నాకు వర్షం పడ్డప్పుడు అయితే ఏదైనా ఒకటి కంపల్సరీగా అది చేసుకుంటాను నేను. ఇంకా ఈవినింగ్ అవడం వల్ల ఇంకా ఇదైతే చేసేసుకున్నాను. మీ ఇంటి దగ్గర వర్షం పడిందా లేదా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ హైదరాబాద్ నాంపల్లిలో అయితే ఫుల్ వర్షము, ఇంక ఇప్పటికీ కూడా పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. ఇంకా ఇదైతే చేసేసుకొని ఇంకా పక్కనైతే టీ పెట్టేసుకున్నాను నేను. మీకు తెలుసు కదా నాకు ఛాయ్ అంటే చాలా ఇష్టమని. ఇంకా దీన్ని అయితే ఆనియన్తో అయితే తినేసి తినుకుంటూ ఛాయ్ అయితే తాగేశాను. నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఛాయ్ ఎంబడైతే బ్రెడ్ అయితే తినేసాను. నచ్చితే లైక్ చేయండి.